మోడీని జంతర్ మంతర్ దగ్గర దూషించినటువంటి వ్యవహారం మీద భావోద్వేగానికి గురయ్యారు పవన్ కళ్యాణ్. జంజీ హీరో, జంజీ పొలిటీషియన్, జంజీలకు అభిమాని అయినటువంటి రాజకీయ నాయకుడు. ఆయన మోడీ పట్ల జరిగినటువంటి దుర్మార్గపు దూషణల మీద భావోద్వేగంతో కూడిన ఉపన్యాసం చేశారు భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్ సందర్భంగా. తెలుగు జాతి ఎవరికి తలవంచదని అల్లూరి గర్జించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం ఎయిర్పోర్ట్ సరికొత్త అధ్యాయం. చంద్రబాబు మార్గదర్శకత్వంలో ఏపీ అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చెందుతోంది. దేశ ప్రగతికి మౌలిక వసతుల కల్పనే కీలకమని ప్రధాని తెలుసు. అందుకే రైల్వే జోన్ ఇచ్చి ఇక్కడ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చారు. ఈ దేశాన్ని వికసిత భారత దిశగా నడిపిస్తున్నారు. కష్టపడి పనిచేస్తున్న ప్రధానికి చాలా అవమానాలు ఎదురయ్యాయి. దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలంటే ఎంత కష్టమో ఆలోచించాలి. ఢిల్లీ జంతర్ మంతర్లో ప్రధాని విమర్శిస్తుంటే చాలా బాధపడ్డా. ఎన్ని బాధలు పడ్డా వెనక్కి లాగుతున్న మోడీ ఎక్కడా భయపడలేదు. కాయలు కాసే చెట్టుకి రాళ్ల దెబ్బలు తగ్గడం సహజం. తనను దూషించే వాళ్ళని కూడా క్షమించే గుణం మోడీది. సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న ప్రధానికి మనం ఏమి ఇవ్వగలం? దేశానికి ఎట్లాంటి ప్రధాని రావడం మనందరి అదృష్టం అంటూ పవన్ చెప్పుకొచ్చారు. ఏదైతే ఆయనకి సంబంధించి ఖచ్చితంగా ప్రజలందరూ అండగా నిలబడాలన్నటువంటి ఆకాంక్షని వ్యక్తం చేశారు.